ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 28వ రోజు పారాయణము. అశోకవన విధ్వంసం. ఈ రాక్షసులు క్రూర ప్రవృత్తి కారణంగా సామ మార్గాన లొంగిరారు. ఇంత సిరి సంపదలతో ఉన్న వారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వం నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు. మిగిలింది దండనీతి అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు. రాక్షస యోధుల్ని కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగిరావచ్చు. కార్యసాధకుడైన దూత ముందు వెనకల భంగం కాని దారిని, దానికి అనుబంధించిన ఇతర కార్యాలు కూడా పూర్తి చేయాలి. లంకలో విషయాలన్నీ తీసుకువెడితే నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్లు అవుతుంది. ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి. రావణుని మంత్రి సేనానుల బలాబలాలు, వారి శక్తులు గ్రహించి వెళ్ళాలి. దానికి ఒకటే దారి కనిపిస్తున్నది. నందనవనంలో ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తే రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వగజ రథబలాలను పంపుతాడు. వారందరినీ నేలకూర్చి తిరుగుముఖం పడతాను అని నిశ్చయించుకొని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చెరువులు గట్లు తెగ్గొట్టేశాడు. ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలయ్యాయి. రావణునికి సంతోషం కలిగించి అశోకవనం శోకవనంగా తయారయ్యి హృదయక్షోభ కలిగించి తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్ధానికి సంసిద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు హనుమంతుడు. 28వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.